నేడు ఇక్కడికి నేను రాగలిగాను అనంటే కనుక, ఒక 4 మాటలు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను అనంటే కనుక అది పూర్తిగా జగద్గురువుల యొక్క అనుగ్రహము అని చెప్పేసి భావిస్తూ, నేటి విషయంలోకి మనం కనుక వెళ్ళినట్లయితే, కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం వేదాంత భాస్కరం వందే సమాధి నిలయం మునిం అని అన్నారు. కృష్ణద్వైపాయనుడు అనంటే ఎవరండి? వ్యాస మహర్షి, వేదవ్యాసుడు. మనందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షిని వేదాంత భాస్కరుడు అన్నారు. వేదాంత భాస్కరుడు అని ఎందుకన్నారు? భాస్కరుడు అనంటే ఎవరండి? సూర్యుడు. అంటే మనకు వెలుగునిచ్చేవాడు. వేదాంతము అనేటటువంటి జ్ఞానాన్ని ఆయన వెలుగులో మనకి పంచినటువంటి భాస్కరుడు ఆయన. ఏ విధంగా అనంటే కనుక మనందరికీ తెలుసు, వేదాంతంలో ముఖ్యమైనటువంటివి బ్రహ్మసూత్రాలు అని చెబుతారండి. ఈ యొక్క బ్రహ్మసూత్రాలని వేదవ్యాస మహర్షి రచించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటివి. అవి మనం ఒక రోజులోనో, ఒక గంటలోనో, లేకపోతే కొంత సమయంలోనో మనం చెప్పుకునేటటువంటివి బ్రహ్మసూత్రాలైతే కావు. ఆయన చాలా అద్భుతంగా వేదవ్యాస మహర్షి వేదాంతానికి ఉపయోగపడేటటువంటి బ్రహ్మసూత్రాల్ని రచించడం జరిగింది. చాలా కాలం తర్వాత బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాయడానికి సరైనటువంటి వ్యక్తి శంకర భగవత్పాదాచార్యులు మాత్రమే, శంకరులు మాత్రమే అని చెప్పేసి వేదవ్యాస మహర్షి గుర్తించడం జరిగింది కాశీక్షేత్రంలో. అప్పుడు శంకరులకు వారు, నీవు బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాయాలి అని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. అప్పుడు శంకరులు బ్రహ్మసూత్ర భాష్యం అనేటటువంటి ఒక రచన చేశారండి. శంకరులు చేసినటువంటి అనేక రచనలు మనందరికీ తెలుసు. మనం రోజు ఇళ్లల్లో మనం జపం చేసుకునేటటువంటి స్తోత్రాలు, వీటి గురించి మనందరికీ ఎక్కువ తెలుసు. కానీ ముఖ్యమైనటువంటివి ప్రస్థానత్రయం అంటారండి. ఈ ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్ర భాష్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మసూత్ర భాష్యం, దశోపనిషద్ భాష్యం, భగవద్గీతా భాష్యం, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. ఆ విధమైనటువంటి ప్రస్థానత్రయం శంకర భగవత్పాదాచార్యులు మనందరికీ కూడా అందించడం జరిగింది. ఇకపోతే వేదాంతం అన్నాం. వేదాంతం అనేసరికండి అందరూ భయపడిపోతూ ఉంటారు. అమ్మో, ఇది మనకు అక్కర్లేదు, లేకపోతే ఇది ఏదో జీవితంలో చిట్ట చివరి దశలో మనం తెలుసుకోవాల్సినటువంటిది, లేదా ఇది ఏదో పెద్ద సబ్జెక్టు, ఇది మనది కాదు, ఈ విధంగా రకరకాల అపోహలకు లోనవుతూ ఉంటారు. కానీ అండి, వేదాంతము అనే పదానికి అర్థం ఏమిటో తెలుసునండి. వేదము యొక్క చివరి భాగము అనే అర్థం. వేదం యొక్క చివరి భాగం ఏమిటి అని అంటే కనుక ఉపనిషత్తులు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని మనకు వేదంలో భాగాలు కనిపిస్తాయి. సంహితలో మనకు పూర్తిగా మంత్రభాగం మనకు కనిపిస్తుంది. ఆ మంత్రభాగానికి వినియోగం మనకు బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఈ రెండింటి తర్వాత ఆరణ్యకము అని ఉంటుందండి. ఆరణ్యకంలో ముఖ్యంగా మనకు వేదాంతం కనిపిస్తుంది. అంటే ఏం లేదు, వేదాంతము అని అంటే ఉపనిషత్తులు అని అర్థం చేసుకోండి. అనేక ఉపనిషత్తులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా 10 ఉపనిషత్తులు, దశోపనిషత్తులు అంటారండి. ఈ దశోపనిషత్తుల గురించి మనం చూసుకుంటే కనుక ఈశావాస్య కఠఃకేన ముండమాండుక్య తిత్తరి ప్రశ్నైతరేయ ఛాందోగ్య బృహదారణ్యకం తథా అన్నారు. ఈశావాస్యోపనిషత్తు శుక్లయజుర్వేదానికి చెందినటువంటిది. కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఈ విధంగా 10 ఉపనిషత్తులు మనకు వేదాంత శాస్త్రంలో ముఖ్యంగా కనిపిస్తాయి. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు అన్నారు. ఇదేమిటండి, మీరు ఇన్ని ఉపనిషత్తులు చెప్పారు, అవన్నీ కూడా మాకు ఎవడు చెబుతాడు, మాకేమర్థమవుతాయి, మాకు అసలు యోగ్యత ఉందా, అర్హత ఉందా, మాకు అవకాశం ఉందా, శక్తి ఉందా, మాకు అసలు టైం ఉందా అని అంటే కనుక, అందుకే కలియుగం గురించి, కలియుగంలో మానవుల గురించి మన మహర్షులు ముందే ఊహించిన వారై ఏం చేశారు అని అంటే కనుక
సర్వోపనిషదో గావః. చాలా శ్రద్ధగా వినాలండి. ఉపనిషత్తులన్నీ కూడా గోవులైతే అంటే ఆవులైతే, దోగ్ధ గోపాల నందన అన్నారు. ఆ యొక్క ఆవుల్ని సంరక్షించి పాలు తీసేటటువంటి గోపాలకుడు అని ఉంటారు చూసారా, అంటే ఆవుల్ని సంరక్షించేటటువంటి వాళ్ళు పాలేర్లు అంటాం మనం. ఆ విధంగా ఉపనిషత్తులన్నీ కూడా గోవులైతే ఆ గోవుల్ని సంరక్షించేటటువంటి గోపాలకుడు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ, గోపాలనందనుడు అన్నారు. పార్థో వత్సః సుధీర్ భోక్త. ఎంత బాగా చెప్పారో చూడండి. సాధారణంగా అండి ఆవుల గురించి బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆవు నుండి మనం పాలు నేరుగా మనం తీసుకోవడానికి సాధ్యపడదు. ఆవు నేరుగా మనకు పాలివ్వదు. ఒక దూడో పెయ్యో ఉంటుంది, ముందు దాన్ని వదులుతారు. వదిలితే కొంత పాలు దూడో పెయ్యో తాగుతుంది. తాగిన తరువాత మాత్రమే మనం తీసుకోవడానికి ఆవు ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఆవు వద్దకు వదిలేటటువంటి దూడ ఉంటుంది చూసారా, ఆ దూడని పార్థుడు అర్జునుడు అన్నారు. ఆ తరువాత సుధీర్ భోక్త అన్నారు. ఆ తరువాత ఆ పాలు ఎవరు తాగుతారు అని అంటే కనుక బుద్ధిమంతుడు తాగుతాడు, బుర్ర ఉన్నవాడు తాగుతాడు. ఆవులు ఉన్నాయి, ఆవుల్ని సంరక్షించేవాడు ఉన్నాడు, ఆవులో పాలు ఉన్నాయి. ఆ పాలు మనకు అందించడం కోసం దూడను కూడా వదిలేరు. దూడ కొంత తాగింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడండి, ఆ ఆవు వద్దకు వెళ్ళి చక్కగా పాలు పితుక్కొని ఇంటికి తెచ్చుకొని తాగుతాడు. ఇది ఎవరు చేస్తారు, తెలివైన వాడు చేస్తాడు అన్నారంటే సుధీహి అన్నారు. బుద్ధిమంతుడే చేస్తాడు. బుద్ధి లేని వాళ్ళు మనకి తెలిసిందే కదండి. ఏ భగవద్గీత ఒక మతానికి చెందినది, ఏ భగవద్గీతలో ఉన్నది మనకు అక్కర్లేదు. పైగా అండి నేటి రోజుల్లో భగవద్గీత అంటే అదేదో మరణశయ్య పైన చావు ఇంట్లో మాత్రమే వినాల్సినటువంటి గ్రంథంగా భావిస్తూ ఉంటారు. అంటే మనం ఎక్కడైనా ఒక కారులోనో బస్సులోనో ట్రైన్లోనో వెళుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కడైనా ఘంటసాల గారు భగవద్గీత వినిపించడం అంటేనే మనకెందుకో ఆ విధమైనటువంటి ఒక సాడ్ ఫీలింగ్సే వస్తాయి. ఎందుకంటే అలా మనకి అలవాటు అయిపోయింది. అందులో ఉన్నటువంటి 100 ఎన్నో శ్లోకాలు ఆయన గ్రహించి గానం చేశాడు. అవి ఎప్పుడూ కూడా ఆ ఆడియో సెట్స్ మరణించినటువంటి మరణ ఇళ్లల్లో అంటే చావు ఇంట్లో ప్లే చేయడం అనేది అందరికీ అలవాటైపోయింది. ఆ విధంగా భగవద్గీత అనేసరికి అది చావు ఇంట్లో మనం వినేది, ఇంకెప్పుడు మనకు అక్కర్లేదు అని. అదేవిధంగా గరుడ పురాణం అండి, ఎంత దారుణమో చూడండి. గరుడ పురాణమైన భగవద్గీత అయినా ఈ రెండూ కూడా మహావిష్ణువు చెప్పినటువంటివే. గరుడ పురాణం గరుత్మంతుడికి మహావిష్ణువు చెప్పాడు. భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అంటే అర్జునుణ్ణి ఒక వారధిగా చేసుకుని సకల మానవాళికి కూడా చెప్పడం జరిగిందండి. ఏ విధంగా అయితే దూడ కొంచెం తీసుకుంటేనే కానీ పాలు ఆవు జనులకు ఇవ్వదో, కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి కొంత ఇచ్చినట్లుగా ఇచ్చి లోకం అంతటికీ కూడా భగవద్గీత అనేటటువంటి అమృతాన్ని, దుగ్ధం గీతామృతం అన్నారు. భగవద్గీత అమృతం. అలాంటి అమృతాన్ని కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. అలాంటి దాన్ని మనం దురదృష్టవశాత్తు చావు ఇళ్లకు పరిమితం చేస్తూ ఉన్నాం. మనం భగవద్గీతలో చూస్తే కనుక మొట్టమొదటి శ్లోకం అండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలోనే మనకు చాలా అర్థం ఉంటుందండి. ఈయనేమంటున్నాడు, ధృతరాష్ట్రుడు మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ. ఎక్కడైనా కూడానండి ఇంతటి గొప్ప గ్రంథం మనం చెడ్డవాడిగా చూసేటటువంటి ధృతరాష్ట్రుడి వాక్యంతో మొదలవుతుందా అండి? ఎంత ఆశ్చర్యకరం. ఇది ఎందుకు భగవద్గీత ఈ విధంగా ప్రారంభమైంది అని అంటే కనుక చెడు ఏమిటి అంటే ఏది చెడో మనం తెలుసుకుంటే కనుక ముందు ఏది మంచో మనం తరువాత గ్రహించగలుగుతాం. సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా చెడు ఏమిటో ముందు చెబుతారు. వేదవాక్యాల్లో మీరు చూశారనుకోండి, ముందు నిషేధ వాక్యాలు ముందు చెప్పేస్తారు. ఇది చేయవద్దు అని చెప్పేస్తారు ముందు, ఆ తరువాత ఏం చేయాలో చెబుతారు.
ఎందుకు అనంటే చేయకూడని పని చేసినప్పుడు ఒక వ్యక్తికి అరిష్టాలు కలుగుతాయి. ఉదాహరణకు ఒక ట్రాన్స్ఫారం ఉంది. ట్రాన్స్ఫారం అనేటటువంటిది చాలా హై లెవెల్ కరెంటు పవర్తో ఉంటుంది. ట్రాన్స్ఫారము వెనక ఒక గోశాల కానీ ఆలయం కానీ ఉన్నది, లేకపోతే ఒక రావి చెట్టు మనకి పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది ఉన్నది. మనం ట్రాన్స్ఫారం దాటి ఆలయానికో గోశాలకో రావి చెట్టుకో వెళ్ళి దర్శనమో ప్రదక్షిణమో చేసుకున్నప్పుడు మనకు పుణ్యం వస్తుంది. కానీ మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి చెప్పండి? ఇంతటి హై టెన్షన్ పవర్ ఉన్నటువంటి ట్రాన్స్ఫారం మనం ముట్టుకోకూడదు అనేది మనం ముందు తెలుసుకోవాలి. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం పుణ్యాన్ని సంపాదించడం అనేది తరువాత. ఇది ముట్టుకోకూడదు అనే జ్ఞానం లేకపోతే కనుక దీన్ని ముట్టుకొని కరెంటు షాక్ కొట్టి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ముందు ఏం చేస్తారు, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల ముందు అపాయము అని చెప్పేసి బోర్డులు ఉంటాయన్నమాట. అది చూస్తాం మనం. అది చూసి ఓహో ఇది మనం ముట్టుకోకూడదు అని చెప్పేసి తెలుసుకుని అప్పుడు మనం దైవ దర్శనానికి వెళతాం. ఏదైనా అంతేనండి. చిన్నప్పుడు పిల్లలకు కూడా మనం చాలా విషయాలు ఇది చేయొద్దని చెప్పేస్తాం, అంతే. ఇది చేయకూడదు అని చెప్పేస్తాం. ఎందుకు ఏమిటి అనేది తర్వాత. ఇప్పుడు పిల్లలకు కూడా మనం చేయకూడని పనులు ఎప్పుడు గట్టిగా చెబుతూ ఉండాలి ముందు. అప్పుడు వాడు ఆ పని చేసి వాడి ప్రాణం మీదకు తెచ్చుకోడు, లేదా మన ఇంటి మీదకి తీసుకురాడు. ఏది చేయకూడదో చెప్పాలి. వేదాంత శాస్త్రంలో కూడానండి మనకు ముందు తర్కశాస్త్రం చెప్పి మాత్రమే తరువాత వేదాంత శాస్త్రాన్ని బోధిస్తారు. ఎందుకు, కారణం ఏమిటి అని అంటే కనుక వేదాంత శాస్త్రం మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఆత్మ అంటే ఏమిటి అనే జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా మనకు మోక్షం వస్తుంది. సరే, ఇప్పుడు ఏది ఆత్మ అనేటటువంటి ఆత్మజ్ఞానం మనకు రావాలి అని అంటే కనుక ఏది ఆత్మ కాదో ముందు చెబుతారు. అందుకే తర్కశాస్త్రం ఉంటుంది. తర్కశాస్త్రంలో ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని చెప్పేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును విశ్లేషించి ఇది ఆత్మ కాదు అని చెప్పేసి చిట్ట తర్కం అయిపోయిన తర్వాత వేదాంతంలో ఏది ఆత్మ ఏది పరమాత్మ అని చెప్పడం జరుగుతుందండి. కావున భగవద్గీతలో కూడా మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పడం ద్వారా నేను భావిస్తాను, మొట్టమొదట ధృతరాష్ట్రుడితో మొదలు పెట్టడం ద్వారా అతను ఎవరు, అతను ఎందుకు చెడ్డవాడయ్యాడు, అదేవిధంగా అతను మామకాహ పాండవాశ్చైవ అంటాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి విషయమో. పాండురాజు జీవించినంత కాలము కూడా అన్నయ్య గారిని తండ్రిలాగా చూసి గౌరవించాడండి. మనందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా పాండురాజుకే రాజ్య పట్టాభిషేకం చేసినప్పటికీ కూడా పాండురాజు ఎప్పుడూ నేను చక్రవర్తిని అనే భావనలో లేడు. అన్నగారినే సింహాసనంలో కూర్చోబెట్టి ఈయన రాజ్య పరిరక్షణ చేస్తూ ఉండేవాడు. అంతటి గొప్ప గౌరవాన్ని ధృతరాష్ట్రుడికి పాండురాజు ఇచ్చాడు. పాండురాజు ఎప్పుడూ కూడా అన్నగారు వేరు నేను వేరు, లేకపోతే ఆయనకి సింహాసనం ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమిటి, ఇలాంటి భావనలు పాండురాజుకు లేవు. అంత గొప్పగా అన్నగారిని చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు పాండురాజు సంతానం 5 పిల్లలు కూడా చిన్న వయస్సులో పసిబాలులుగా ఉన్నప్పుడే మరణించాడు. మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల. పాండురాజుకి 5. అక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో తల్లి మాత్రమే ఉన్నది. ఈయన చేతిలో రాజ్యం ఉంది. కుంతీదేవి భర్త లేడు కాబట్టి ఏమీ పాపం ముందుకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ధృతరాష్ట్రుడు ఏమంటే అదే. కావున అలాంటి నిస్సహాయ స్థితిలో కుంతీదేవి ఉన్నది. మరి తాను జీవించినంత కాలము కూడా రాజ్యం తనదే అయినప్పటికీ కూడా పాండురాజు అన్నగారికి అంత గౌరవం ఇచ్చినప్పుడు మరి తమ్ముడు మరణించిన తరువాత తమ్ముడి బిడ్డల్ని అన్నగారు ఏ విధంగా చూడాలి, ఎంత ప్రేమతో చూడాలి. పాపం కుంతీదేవి కూడానండి బావగారిని ఎంతో గౌరవంగా చూసేది. ఒకవేళ మామగారు ఉంటే కనుక ఎంత గౌరవంగా ఆవిడ చూస్తుందో అంతే గౌరవంగా చూసేది. చివరి వరకు అలాగే చూసింది ఆవిడ. ధర్మరాజుకి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కూడా తన కొడుకు, సొంత కొడుకు, కన్న కొడుకే చక్రవర్తి. హాయిగా ఆవిడ అంతఃపురంలో రాజమాతగా గొప్ప గౌరవాలు అందుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆవిడ ఆ పని చేయలేదు. నేను అన్నగారికి వదినగా, నేను బావగారికి అలాగే తోటికోడలకి అంటే పెద్ద ఆవిడ కాబట్టి తల్లితో సమానమని వాళ్ళు వానప్రస్థాశ్రమానికి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటామంటే
వాళ్లకు సేవలు చేసుకుంటూ వాళ్ళతో ఉండిపోతానని చెప్పేసి రాజ్యం వదిలి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప ఆవిడో చూడండి. ఆ విధంగా పాండురాజు ఆదర్శాలు చాలా గొప్పవి, కుంతీదేవి ఆదర్శాలు చాలా గొప్పవి. ధర్మరాజాదులు కూడా, పాండవులు కూడానండి ఎప్పుడూ పెదనాన్న అని వేరే విధంగా చూడలేదు. కన్న తండ్రిని గౌరవించినట్టే గౌరవించేవారు, చాలా అద్భుతంగా గౌరవించేవారు ఆయన్ని. కొంతకాలం వాళ్ళకు రాజ్యం వచ్చింది, కొంతకాలం రాజ్యం పోయింది. ఏ స్థితిలోనూ కూడా ధృతరాష్ట్రుణ్ణి అగౌరవంగా వాళ్ళు చూసినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా మా పెద్ద తండ్రి కన్న తండ్రి లాగానే చూస్తాడు అని చెప్పేసి వీళ్ళు నమ్మేశారు. నమ్మేసినప్పుడు తనను నమ్ముకుని ఆ విధంగా ఉన్నటువంటి తమ్ముడి భార్యను, తమ్ముడి పిల్లల్ని ఈయన ఏ విధంగా చూడాలి, ఎంత వాత్సల్యంతో చూడాలి? చూడలేదండి. మనకు మొట్టమొదటి శ్లోకంలో అర్థమైపోతుంది. ఆయన ఏమంటాడు? మామకాహ అంటాడు, అంటే నా బిడ్డలు. పాండవాశ్చైవ అంటే పాండు బిడ్డలు, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటాడు. అక్కడే మనకు ధృతరాష్ట్రుడి బుద్ధి ఏమిటో అర్థమైపోతుంది. ఈయన కనుక నా బిడ్డలైనటువంటి 105 మంది ఏం చేస్తున్నారు అని అనడానికి ఆయన మనస్సు నుండి కనుక వచ్చే అవకాశం ఉండే మనిషి అయితే కనుక అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. మొదటి నుండి కూడా ఆయన ఆ విధమైనటువంటి భేదభావంతోనే ఉన్నాడు. వీళ్ళు నా బిడ్డలు, వాళ్ళు పాండు బిడ్డలు అనేటటువంటి దాంతో ఉన్నాడు. ఈ మొట్టమొదటి శ్లోకంలోనే పరమాత్మ చూడండి, వ్యాస మహర్షి చూడండి ఎంత గొప్పగా మనకు నిగూఢార్థాలు రహస్యంగా ఉంచారు అనంటే కనుక ధృతరాష్ట్రుడి యొక్క ఈ పక్షపాత బుద్ధి కారణంగానే కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది అనేది మొట్టమొదటి శ్లోకంలో మనకు చెప్పేశారండి. ఆ తర్వాత సరే బాగానే ఉంది, భగవద్గీత అని పేరు పెట్టుకుని వేదాంత శాస్త్రం చెబుతూ కురుక్షేత్ర యుద్ధం గురించి మాట్లాడతారేమిటయ్యా అంటే కనుక ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది ఇంకొకటిది అనేటటువంటి భేదభావం నువ్వు ముందు వదులుకోవాలి అని మొట్టమొదటి శ్లోకం మనకు చెబుతూ ఉన్నదండి. మామకాహ ఇది నాది, పాండవాశ్చైవ ఇది అతనిది. ఈ విధమైనటువంటి నాది నీది అనేటటువంటి భావన ఉన్నంతకాలము కూడా నీకు వేదాంతం అనేది అబ్బదు, నీకు ఆత్మజ్ఞానం అనేటటువంటిది రాదు అని చెప్పేసి ధృతరాష్ట్రుడితో ఆ వాక్యాన్ని చెప్పించారు. ఎందుకంటే ఆయన చెడిపోయినటువంటి వాడు. ధృతరాష్ట్రుడు ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యాన్ని పొందినవాడు కాదు, ఇహపరాలు రెండూ కూడా చెడగొట్టుకున్నవాడు. కావున ఈ వాక్యాన్ని ఆయనతో చెప్పించారు. ఇది నాది, ఇది నీది అని చెప్పేసి భేదభావాన్ని చూపించినటువంటి ధృతరాష్ట్రుడు ఏ విధంగా నాశనం అయిపోయాడో మీరంతా కూడా గుర్తించండి అని చెప్పేసి నర్మగర్భంగా మనకు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే మనకు మన మహర్షులు చెప్పడం జరిగిందండి. అందుకే నేను ఇందాక చెప్పాను చూసారా, వేదాంత భాస్కరం వందే అని వ్యాసుణ్ణి ఊరికే అనలేదు. వ్యాస మహర్షిని ఆ విధంగా అనడానికి కారణం 700 శ్లోకాల భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఇంత అర్థాన్ని, ఇంతటి ఉపదేశాన్ని ఆయన నిక్షిప్తం చేస్తే కనుక మిగిలినటువంటి 699 శ్లోకాల్లో ఇంకా ఎంతటి జ్ఞానాన్ని ఆయన దాచి ఉంటారు అనేటటువంటిది మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నదండి. అంటే ధృతరాష్ట్రుడు యొక్క దుస్థితి, జీవితాంతము కూడా పాపం కళ్ళు లేకుండా జీవిస్తాడు. కళ్ళు లేనందుకు చాలా సందర్భాల్లో బాధపడతాడు. కానీ వ్యాస మహర్షి కురుక్షేత్ర యుద్ధానికి ముందు దృష్టి ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు ఈయన వద్దంటాడు. అంటే ఏమిటి? ఇంతకాలము లేనటువంటి దృష్టి వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటే చూడడానికి నాకెందుకయ్యా, వద్దు అని ఆయన చెబుతాడన్నమాట అండి. అంటే తాను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, ధృతరాష్ట్రుడు చేసినటువంటి తప్పులు ధృతరాష్ట్రుణ్ణి ఏ విధంగా ఆవరించేశాయి అంటే కనుక అంత గొప్ప వరం చిన్నప్పటి నుండి కూడా ఏది లేనందువల్ల తాను వివక్షకు లోనయ్యాను అని బాధపడుతూ వచ్చాడో. ఎందుకు అనంటే ఆ విధంగా కొంత అవయవ లోపం ఉంటే కనుక పూర్వకాలంలో సింహాసనం అనేది ఇచ్చేవారు కాదు. రాజ్యాన్ని పరిపాలించాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అని అంటే కనుక పూర్తిగా చాలా అంటే ఫిట్గా ఉండాలి అని చెప్పేసి భావించేవారు. నేటికి కూడానండి. ఎందుకు అనంటే రాజు స్వయంగా యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధం చేయాలి. సైనికులు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే రాజు కాలు మీద కాలేసుకుని కూర్చోకూడదు. అందువల్ల రాజు కూడా స్వయంగా ఫిట్నెస్ ఉన్నవాడై ఉండాలి. నేటి రోజుల్లో మీరు ఆర్మీ సెలక్షన్స్ మనందరికీ తెలుసు. ఆర్మీ సెలక్షన్లు చేయాలి అని అంటే కనుక అండి ఎంతో ఫిట్నెస్ వాళ్ళకి అవసరం.
నాకు తెలిసి కళ్ళజోడు ఉంటే కూడా ఆర్మీకి ఎంపిక చేయరు. అంటే కళ్ళజోడు ఉంటేనే అసలు సైనికుడిగా పనికిరాడు. అలాంటిది కళ్ళే లేనటువంటి ధృతరాష్ట్రుణ్ణి సైన్యాధ్యక్షుడిగా రాజుని ఎలా చేస్తారు? కావున పూర్వకాలంలో అలా చేసేవారు కాదు. అలాగని మనం దివ్యాంగుల్ని తక్కువ చేస్తున్నట్టు కాదు. ఇప్పుడు సైన్యంలో కూడా మనం ఆ విధంగా అవయవలోపం ఉంటే తీసుకోవటం లేదు అని అంటే ఆ పరిస్థితికి వాళ్ళు వద్దు అని, అంతకు మించి ఇంకేం కాదు. ఏమంటే వాళ్ళు ప్రమాదంలో పడతారు, సమాజాన్ని ఇతరుల్ని కూడా ప్రమాదంలోకి నెడతారు అని అక్కడ ఉద్దేశం. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక చిన్నప్పటి నుండి ఆయన కళ్ళు లేకపోవడం వల్ల అధికారానికి దూరం అయ్యాడని, రాజుగా ఆయన అందుకోవాల్సినటువంటి గౌరవాన్ని అందుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒకానొక దశలో వాటంతటవే కళ్ళు వచ్చినప్పటికీ కూడా నీకు ఇష్టాను మొర్రో అని చెప్పేసి వ్యాస మహర్షి వచ్చినా కూడా వద్దు అని చెప్పాడు. అంటే దురదృష్టం అంటే ఇలా ఉంటుందండి. మనకు వయస్సు ఉన్నప్పుడు, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి మంచి పనులు చేయకపోతే కనుక శక్తి క్షీణించిన తరువాత మనకు ఎన్ని వచ్చినా కూడా మనం స్వీకరించలేం. శక్తి ఉన్నప్పుడు మంచి చేస్తే కనుక మనం వార్ధక్యం వచ్చిన తర్వాత కూడా మనకి ఏది శుభం మనకు కలిగినా కూడా మనం తీసుకోగలం. ఈ విధంగా అండి భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే మనకు ఇంత గొప్ప జ్ఞానం మనకు కనిపిస్తున్నది. కావున ఎవ్వరూ కూడా భగవద్గీతను విడిచిపెట్టుకోకండి. అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు భగవద్గీతలో కనిపిస్తాయి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.